నమస్తే. నా పేరు లలిత శ్రీ వైష్ణవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఇది చెన్నై వ్లాగ్ అండి. మేము చెన్నైలో ఏమేమి ఎక్స్‌ప్లోర్ చేశాము అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ మేము మెరైన్ కింగ్డమ్‌కి వచ్చామండి. ఇక్కడ చాలా అక్వాటిక్ క్రియేచర్స్ ఉంటాయి. సో, కిడ్స్ కూడా ఎంజాయ్ చేస్తారు కదా! మంచి టైమ్ స్పెండ్ చేస్తారు అనే దాంతో మేము మెరైన్ కింగ్డమ్‌కి వచ్చేసాము. సో, జస్ట్ లోపలికి వెళ్ళిపోదామా? లెట్స్ గో ఇంటు ద వీడియో. సో, లోపల చాలా వీఆర్ గేమ్స్ ఉన్నాయండి కిడ్స్‌కి. ఎంజాయ్ చేస్తారు. చాలా బాగున్నాయి గేమ్స్ అన్నీ. నెక్స్ట్ మేము టికెట్ తీసుకున్నాము దీంట్లోకి వెళ్ళటానికి మెరైన్ కింగ్డమ్‌కి. సో, అక్కడ చాలా ఫిషెస్ ఉన్నాయండి. కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యారు. అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయండి. చాలా చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి అలా చాలా ఉన్నాయి. అక్కడ మనం ఎక్స్‌ప్లోర్ చేయాల్సినవి అన్నీ చూసాము. పైన ఉన్నవన్నీ చూసేసాము. కిందకి వెళ్తున్నాము. కింద కూడా ఒక సెపరేట్ టనెల్ లాగా ఒక ప్లేస్ ఉందండి. ఆ టనెల్ లోపలికెళ్తే మనకి మొత్తం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కోస్టల్ రీజియన్ కానీ, మ్యాంగ్రూవ్ రీజియన్‌లో ఏమేమి ఉంటాయి, ఆ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్‌ని మనకన్నీ చూపిచ్చారు. మా చిన్నవాడైతే ఆ ఫిషెస్‌తో బాగా ఎంజాయ్ చేశాడు. అవి ముట్టుకుంటా, ముట్టుకుంటా అని చెప్పి. సో, కానీ వాళ్ళక్కడ చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు. అసలు టచ్ చేయటానికి లేదు. సో, వాడైతే ఎంజాయ్ చేశారు. కిడ్స్ ఇద్దరూ ఎంజాయ్ చేశారు బాగా. ఆ ఫిషెస్‌ని చూస్తూ ఎక్సైట్ అయ్యారు. ఫిషెస్ అన్నీ కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయండి. ఆరెంజ్, బ్లాక్ చాలా బావున్నాయి. నెక్స్ట్ అలా కిందకి వెళ్తే మనకి ఒక చిన్న టన్నెల్ లాగా వస్తుందండి. ఎటు చూసినా ఫిషెసే ఉన్నట్టు చాలా బావుంది ప్లేస్ అయితే. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. మీరు కనుక చెన్నైలో ఉంటే మీ కిడ్స్‌ని తప్పకుండా ఈ ప్లేస్‌కి తీసుకెళ్ళండి. చిన్న వాటర్ ఫాల్ లాగా అక్కడ ఒకటి పెట్టారు. అది చూస్తూ కాసేపు ఉండిపోయాము. వీడు ఆ ఫిషెస్ గురించి చాలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు మా చిన్నవాడు. చిన్న ఫిష్, బిగ్ ఫిష్ అని చెప్పి అలా చెప్తూ ఉన్నాడు అన్నీ. వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. జనరల్లీ మా వాడికి ఫిషెస్ అంత ఇష్టం ఉంటాయని నాకు తెలీదు. అక్కడ ఒక చిన్న ఫ్లవర్ ఉందండి. జస్ట్ టచ్ చేస్తే అలా లైట్ వచ్చేలాగా భలే అనిపించింది. ఇక్కడ మా పెద్దవాడు అక్కడ టాటూ వేస్తున్నారంటే పరిగెత్తేసాడు. వెళ్ళి ఆ ఫిష్ టాటూనే వేయించుకున్నాడు. నెక్స్ట్ మా చిన్నవాడు కూడా స్టార్ట్ చేశాడు. సో, అలా ఇద్దరు టాటూస్ వేయించుకున్నారు. చాలా క్యూట్‌గా ఉన్నాయి ఆ ఫిషెస్ కూడా. చాలా బాగా వేశారు అతను. ఫిష్ టాటూస్ ఇద్దరికీ. బావున్నాయి. వాడు బ్లూ కలర్ అయితే వీడు ఆరెంజ్ కలర్. అలా ఇద్దరు డిఫరెంట్ కలర్స్ వేయించుకున్నారు. సో, ఇద్దరు టాటూస్ చాలా క్యూట్‌గా ఉన్నాయి. చిన్ని చిన్ని ఫిషెస్. చాలా బాగా వేశారండి ఆ టాటూ అతను. వెరీ నైస్ ఆఫ్ హిమ్. అవన్నీ ఫ్రీయే అండి. లోపల జస్ట్ మనం టికెట్ తీసుకుంటే చాలు. అవన్నీ ఫ్రీనే. నెక్స్ట్ ఇందాక చెప్పాను గదా! ఆ టన్నెల్ లోపలికి వెళ్ళటానికి వెళ్తున్నాము. మధ్యలో టాటూస్ వాడు పరిగెత్తాడని చెప్పి మళ్ళీ వెనక్కెళ్ళి ఆ టాటూస్ వేయించుకొచ్చాము. ఇప్పుడు మనం మ్యాంగ్రూవ్‌లో రీజియన్‌లో ఎలాంటి టైప్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి, నెక్స్ట్ కోస్టల్ రీజియన్‌లో ఎలాంటి టైప్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. సో, అలా అన్నీ స్పెసిఫిక్‌గా డిఫరెన్షియేట్ చేసి పెట్టారు. బావున్నాయి. చాలా మంచిగా అనిపిచ్చింది. కిడ్స్ మంచి టైం ఎంజాయ్ చేశారండి. మా ఇద్దరు పిల్లలు బాగా ఇష్టపడ్డారు ఆ ప్లేస్‌నైతే. ఆ వాటర్ కానీ అవన్నీ చాలా లైవ్లీగా చాలా బాగా మెయింటైన్ చేశారు. మెరైన్ కింగ్డమ్ అనే ప్లేస్ మాత్రం మిస్ చేయొద్దు మీరు చెన్నైలో ఉంటే మాత్రం. సో, నెక్స్ట్ మనం ఇప్పుడు కోస్టల్ రీజియన్‌లో ఎలాంటి టైప్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి అంటే ఐ మీన్ సీ క్రియేచర్స్ ఏముంటాయి అనేది అక్కడ క్లియర్‌గా చూపిస్తున్నారు. చిన్న చిన్నవి చిన్న చిన్న రాతి శిల్పాలు ఉంటాయి కదా! అవి కూడా అక్కడ ప్లేస్ చేశారు. ఆ శిల్పాలు కూడా చాలా న్యాచురల్‌గా చాలా బాగా అనిపించాయి చూడటానికి. బావున్నాయి ఆ శిల్పాలన్నీ కూడా. ఫిషెస్ అవన్నీ చాలా లైవ్లీగా అనిపించిందండి ఆ ప్లేస్ నాకు.
వాళ్ళందరూ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. ఫిషెస్‌కి ఫుడ్ కానీ, అవి కానీ మాకు చూపిచ్చారు. ఫుడ్ ఎలా వేస్తారు, ఎన్ని డేస్‌కి ఒక రోజు వేస్తారు ఫుడ్ అనేది. ఆ ఫిషెస్ ఎంతసేపు పడుకొనుంటాయి, ఎప్పుడు లేస్తాయి, అన్నీ కిడ్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. డిఫరెంట్ టైప్స్ ఇప్పుడు స్టార్ ఫిష్ సో, చిన్నగా కదులుతూ ఉంది ఆ స్టార్ ఫిషెస్ కూడా భలే అనిపిచ్చాయి. సో, అక్కడ ఎక్కడికక్కడ వాటి గురించి బోర్డ్స్ కూడా పెట్టారండి. అర్థమవటం కోసం అసలు ఆ స్టార్ ఫిష్ దాని గురించి కానీ, అవి ఏం తింటాయి, వాళ్ళు ఫుడ్ ఎలా వేస్తారు అనే దాని గురించి. ఇక్కడొక చాలా పెద్ద స్నేక్ ఉందండి. చాలా బావుంది. నాకైతే భయం గూడా వేసింది ఆ ఫిష్‌ని చూస్తే. మా పిల్లలిద్దరూ దాని దగ్గరే కాసేపు నుంచొని దాంతో ఆడి భలే ఎంజాయ్ చేశారు. సో, చాలా బావుంది ఈ ఎక్స్‌పీరియన్స్. ఆ ఫిష్ చూసారా ఎంత పెద్దగా ఉందో? నాకైతే చాలా భయమేసింది ఆ ఫిష్‌ని చూస్తే. మా చిన్నవాడైతే ఆ ఫిష్‌ని బయటికి తీద్దామమ్మా ఆ ఫిషెస్‌ని, బయటికి తీసుకొద్దాం ఆ ఫిషెస్‌ని. నేను చెప్తున్నా వాడికి, "అరే! అవి వాటర్‌లోనే ఉంటాయి. వాటర్ నుంచి బయటకొస్తే అవి ఉండవు నాన్న ప్లీజ్" అని చెప్తున్నా. వాడు చాలా ఎక్సైట్ అవుతున్నాడు వాటిని టచ్ చేయాలని చెప్పి, వాటిని బయటికి తీసుకొచ్చి వాటిని ముట్టుకోవాలని చెప్పి. సరే అలా కూర్చొని కాసేపు ఆ ఫిషెస్ దగ్గరే వాడికి ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు బాగా ఎక్సైట్ అవుతున్నాడు. సర్లే అని చెప్పి కాసేపు అక్కడే ఉంచేసాము. ఆ ఫిషెస్‌తో కాసేపు టైమ్ స్పెండ్ చేశారు. ఇద్దరూ బాగా ఆడారు. నేను కూడా బాగా ఎంజాయ్ చేశానండి పిల్లలతో. మంచి టైమ్ స్పెండ్ చేశాను కిడ్స్‌తో. ఇద్దరు చాలా యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉన్నారు. వాటర్ గానీ, ఆ అట్మాస్ఫియర్ గానీ చాలా లైవ్లీగా అనిపిచ్చింది. ఆ వాటరంతా ఏదో రియల్‌గా మన మీద పడుతున్నట్టు చాలా న్యాచురల్‌గా ఉంది. చాలా అనిపిచ్చిందండి ఎక్స్‌పీరియన్స్ అయితే. నెక్స్ట్ డీప్ ఓషన్ లోకి ఎలా ఉంటాయి అనేది కూడా చాలా క్లియర్‌గా చూపిచ్చారు. ఆ డీప్ ఓషన్‌లో ఫిషెస్ ఎలా ఉంటాయి అనేది. నెక్స్ట్ ఇంకో టనెల్ వస్తుందండి. ఆ టనెల్‌లో కూడా ఆ డీప్ ఓషన్‌లో ఎలాంటి క్రియేచర్స్ ఉంటాయి అనేది వాళ్ళు చాలా అన్నీ ఉన్నాయి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయండి అక్కడ. సో, ఆ టనెల్ లోపలికెళ్ళిపోతే మొత్తం పైనుంచి అలా చుట్టుపక్కన అంతా ఫిషెసే ఉన్నాయి. చాలా ఎక్సైట్ అయ్యాడు మా వాడైతే. వావ్! వావ్! అనుకుంటూ ఎక్సైట్ అయ్యాడు. చాలా బాగా అనిపిచ్చింది. ఇదొక మంచి ఎక్స్‌పీరియన్స్ అండి. ఎటు చూసినా ఫిషెసే ఉన్నాయి. వాడికన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నాను. అక్కడ చెప్పారు బోర్డ్స్ మీద రాసిపెట్టి ఉన్నాయి అన్నీ. వాటి గురించి కొంచెం వాడికి అర్థమయ్యే రీతిలో నేను కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎంజాయ్ చేశాడు వీడు. పైనుంచి వాటర్ తీద్దాము, అవన్నీ తీద్దాము అని జెప్పి అంటున్నాడు. నాకింకా ఏం చెప్పాలో అర్థం గాలే. సరే ఇంకా ఎంత త్వరగా ఇంటికెళ్తే అంత బెటర్ అనిపిచ్చేసింది. ఇంకా చాలు వీడు ఆ ఫిషెస్‌ని ఎక్కడ వాడు తీయటానికి ట్రై చేస్తాడో నాకు చాలా భయమేసింది. అంటే ఐ మీన్ టచ్ చేయటానికి ఈ టనెల్‌లో అయితే స్కోప్ లేదండి. చిన్న చిన్న బయట ఉన్నాయి గదా! అలాంటి వాటిలో టచ్ చేయొచ్చు. కానీ చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు. వాళ్ళెక్కడా ముట్టుకొనివ్వట్లేదు కిడ్స్‌ని. సో, ఇది జస్ట్ ఇలా టచ్ చేసినా కూడా వాడు నాకది తెలుస్తుంది నేను టచ్ చేయలేదు అని చెప్పి అంటున్నాడు. సో, ఇద్దరు కిడ్స్ ఎంజాయ్ చేశారండి. మంచి టైమ్ స్పెండ్ చేశారు. మాకు ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 2 అవర్స్ మేము ఇక్కడే ఉండిపోయాము. ఇంక బయటికి కూడా వెళ్ళలేదు. వీళ్ళకి ఆకలి అనే మాట కూడా ఎక్కడ రాలేదు. నాకైతే ఆకలేసేసింది. సో, మేము స్టార్ట్ అయ్యేటప్పుడే నాకు కొంచెం ఆకలిగా ఉంది. ఓకే. ఫైన్ వెళ్ళాక ఏమన్నా తినొచ్చు అనే ఉద్దేశంలో ఉన్నా. ఇక్కడ ఇంతసేపు పడుతుంది అని చెప్పి అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలా. ఇదైతే ఎంత బావుందో అండి ఈ ఫిష్. నాకెంత నచ్చిందో, ఎంత క్యూట్‌గా ఉందో. దాని టెయిల్ చూసారా ఎంత లాంగ్ ఉందో. ఎంత అది దాన్ని ఏదో ఫిష్ చెప్పారండి. నేను యాక్చువల్లీ మర్చిపోయాను పేరు. చాలా బావుంది ఆ ఫిష్ అయితే. నాకు చాలా నచ్చింది. ఈ యెల్లో కలర్ ఫిషెస్ కూడా చాలా క్యూట్‌గా ఉన్నాయి. మధ్యలో ఈ శిల్పాలు పెట్టడం ఇవన్నీ కూడా చాలా అనిపిచ్చింది. నెక్స్ట్ ఒక చిన్న వాటర్ దాంట్లో కారింగ్ అవన్నీ గేమ్స్ లాంటివి కూడా ఉన్నాయి. అక్కడ కూడా కాసేపు వాళ్ళు కార్స్‌తో వాటర్‌లో ఆడారు. ఈ
చిన్న పిల్లలకి ఇదొక మంచి ప్లేస్ అండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నాకు మన హైదరాబాద్‌లో ఇలాంటిది నేనెప్పుడూ చూడలేదు. అంటే ఐ మీన్ ఈ టైప్ ఆఫ్ మనకి నేనెక్కడా చూడలేదు. సో, ఇంకా బయటికొచ్చేసాము. ఆ బయటికొచ్చే ఎగ్జిట్ దగ్గర గూడా వీళ్ళు చాలా తెలివిగా బొమ్మలు పెట్టేసి, షాప్స్ పెట్టేసి ఆ పిల్లల్ని అట్రాక్ట్ చేస్తున్నారు. సో, అసలు ఇక్కడ చూస్తే మనకే కొనేయాలనిపిస్తుంది. అలా ఉన్నాయి. ఎగ్జిట్‌లో ఇలాంటివి పెట్టటం చాలా అమ్మో! మా వాడు నాకిది కావాలి, దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడనమాట. నేను వాడిని వద్దు నాన్న ఇప్పుడొద్దు అని చెప్పి మెల్లగా అక్కడ పెట్టిచ్చేసి ఎలాగోలా బయటికి రప్పించడానికి చాలా ట్రై చేశాను. పాపం మంచిగానే వచ్చేసాడు బయటికి. బయటికి రాంగానే అక్కడ క్యాండీస్ ఉన్నాయి. అది ఇంకో తలనొప్పి. ఈ ఈ ఇదొక సెక్షన్ అయితే మళ్ళీ ఆ చాక్లెట్స్ అనేది ఇంకో సెక్షన్. సో, అక్కడ వాడిని ఇంక నేను ఆపలేకపోయాను. ఆ క్యాండీస్ చూసేసరికి వాడు అది కావాలి, అది కావాలి అని చెప్పి. సో, ఆ క్యాండీస్ మళ్ళీ అవి తింటే జలుబు తప్పితే ఏమీ ఉండదు. అదంతా షుగర్ కోటెడే. సో, నేనన్నాను, "నాన్న వద్దు నాన్న" చాలా ట్రై చేశాను వినలేదు. నేను కొనలేదు. ఏడిస్తే ఏడ్చాడు అని చెప్పి వదిలేసాను. అంటే నేనంత ప్యాంపర్ చేసి, అయ్యో! ఏడుస్తున్నాడు కొందాము అలా ఎప్పుడూ ఉండనండి. ఏడిస్తే ఏడ్చాడు. బయటేదో చిన్న ఫుడ్ కోర్ట్ కనిపిచ్చింది. సో, అక్కడికెళ్ళి కాస్త వాళ్ళు కిడ్స్ ఏం తింటారో చూసుకొని ఆహ్, ఫ్ ఫ్రైస్ ఏవో ఆర్డర్ చేసుకున్నాము. అవి చక్కగా తినేసారు ఇద్దరు. నెక్స్ట్ ఇంక మేము బయటకొచ్చేసరికి ఆల్మోస్ట్ ఈ నైట్ అయిపోవచ్చింది. జస్ట్ పక్కనే స్నో కింగ్డమ్ అనేది ఉంది. సో, దానికి కూడా ఒక్కసారి వెళ్ళాము. అంటే స్నో కింగ్డమ్‌కి వెళ్ళాలని ఉద్దేశం లేదు. సో, జస్ట్ చూద్దాము ఎలా ఉంటుందో అని చెప్పి. దాని పైనేదో మాకు ఆర్ట్ మ్యూజియం అని కనిపించింది. సో, ఒక్కసారి ట్రై చేద్దాము అని చెప్పి దానికి టికెట్ తీసుకొని దానికి వెళ్ళాము. నేను చాలా ఎక్సైట్ అయ్యా. అంటే ఆర్ట్ మ్యూజియం అంటే భలే ఉంటుంది అని చెప్పి. అక్కడ చూస్తే చిన్న చిన్న ఫ్రేమ్‌లు పెట్టేసి వాళ్ళు అక్కడ ఫోటోస్ దిగండి అన్నట్టు చెప్పేశారనమాట. ఓహో! ఇదేనా ఉంది ఇక్కడ ఆర్ట్ మ్యూజియం అంటే నేను చాలా ఎక్స్‌పెక్ట్ చేశా. 3డీ టైప్ ఆఫ్ ఉన్నాయి 3డీవి అవి కూడా. కానీ నేను ఎక్స్‌పెక్ట్ చేసినంత లేవు. సరే అలా కొంచెం వీడియోస్ తీసేసుకొని బయటికొచ్చేసాము. నెక్స్ట్ మేము ఆటో అయితే బుక్ చేసుకున్నామండి మా డెస్టినేషన్‌కి వెళ్ళిపోవటానికి. ఇదంతా ఈ రోడ్ ఈసీఆర్ రోడ్ అంట. చాలా బావుంది ఈ రోడ్డయితే. అన్నీ ఇలాంటి ప్లేసెస్ అన్నీ ఉన్నాయన్నమాట కిడ్స్‌కి ఎక్స్‌ప్లోర్ చేయటానికి. రోడ్ చాలా బావుంది. సో, మేము నెక్స్ట్ ఇంటికెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయామండి. ఈ వెళ్ళే దారిలో స్నేహ వాళ్ళ హస్బెండ్ కనిపించారు. హీరోయిన్ స్నేహ ఉంది కదా! వాళ్ళ హస్బెండ్. వావ్! అనుకున్నాను. ఇంటికొచ్చేసాం ఫైనల్లీ. కిడ్స్ ఇద్దరు అలిసిపోయారు. నెక్స్ట్ డే మేము మహాబలిపురం స్టార్ట్ అయ్యామండి. సో, చెన్నై నుంచి 60 కిలోమీటర్స్. సో, కార్‌లోనే వచ్చేసాము. సో, మహాబలిపురం దాని షో టెంపుల్‌కెళ్ళాము. సో, చాలా బావుందండి షో టెంపుల్ గూడా. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వచ్చేసాము. సో, సన్‌రైజ్ కానీ అవన్నీ చూస్తూ చాలా అనిపిచ్చింది. గ్రీనరీ అదంతా చాలా బావుంది. సో, మా హస్బెండ్ టికెట్ తీసుకురావటానికి వెళ్ళారు. ఆ టికెట్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్‌గా ఉందండి. సో, మేము వెయిట్ చేస్తున్నాము. మొత్తం గ్రీనరీ, ఆ సన్‌రైజ్, ఆ టెంపుల్ వ్యూ ఎంత బావుందో. అసలు చాలా బావుందండి ఆర్కిటెక్చర్ అయితే. అసలు మన ఇండియన్స్‌కి అదొక టెంపుల్స్ అనేది ఒక మంచి డివోషనల్ అటాచ్‌మెంట్ కదా! ఇదైతే ఆ శిల్పాలు చెక్కటం గానీ అవి చాలా బావున్నాయి. సో, ఇప్పుడే జస్ట్ ఇంకా ఎంటర్ అయిపోయాము మేము టెంపుల్‌లోకి. ఆ వాక్‌వే అంతా కూడా గ్రీనరీ చాలా బాగా మెయింటైన్ చేశారండి ఇది కూడా. ఇటు పక్కనేమో సీ ఉంది. ఇటు పక్కనేమో టెంపుల్. భలే అనిపిచ్చింది. ఇదంతా మొత్తం సముద్రమే. ఇటువైపు మొత్తం టెంపుల్. సో, సీషోర్ ఆ టెంపుల్‌కి ఆ పేరెందుకొచ్చిందో నాకు లోపలికెళ్ళాక అర్థమైంది. ఆ ఆర్కిటెక్చర్ కానీ, మొత్తం చుట్టూతా మనకి నందులు కనిపిస్తున్నాయి చూసారా అండి? ఆ నంది వాహనాలన్నీ అలా చుట్టూతా ఉన్నాయి మొత్తం. ఎటు చూసినా మనకి ఎంట్రన్స్ మొత్తం ఆ నందులే ఉన్నాయి. చాలా బావుంది. ఆ పిరమిడ్ షేప్‌లో ఉంది చూసారా టెంపుల్ కూడా చాలా బావుంది. ఈ లోపల శివుడు అండ్ విష్ణువు ఉన్నారు.
శివుడు కూడా ఆ లింగం కూడా బ్రేక్ అయిపోయి ఉందండి. సో, మనకి లోపలికి వెళ్ళటానికైతే ఎంట్రన్స్ ఏం లేదు. ఇది విష్ణువుది. చాలా బావుంది. ఎంత బాగా నచ్చిందో నాకైతే. క్లైమేట్ కూడా చాలా బావుంది ఆ రోజు. ఆ విష్ణుమూర్తిని కూడా చాలా బాగా చూసాము. నెక్స్ట్ వెనకాల వైపేమో శివుడిది ఉందండి లింగము. అది కూడా బ్రేక్ అయిపోయి ఉంది. చెప్పారు లోపలికి వెళ్ళటానికైతే లేదు. బార్కెట్స్ కూడా కట్టేశారక్కడ. సో, లోపలికి వెళ్ళటానికి లేదు. బయట నుంచే చూసాం మేము. సో, ఆ టెంపుల్ బయట కాసేపు అలా కూర్చొని చక్కగా పిల్లలతో వాళ్ళకి చెప్తున్నాను. ఇది చాలా ఓల్డ్ టెంపుల్ నాన్న. ఇది ఎప్పటిది కాదు అని చెప్పి. వాళ్ళు చాలా చక్కగా వింటున్నాడు. యశ్విన్ అయితే చాలా క్లియర్‌గా వింటున్నాడు. సో, ఇలాంటివి 7 టెంపుల్స్ ఉన్నాయట అండి. ఇదొక్కటే మిగిలింది. మిగతావన్నీ సముద్రం లోపలికి వెళ్ళిపోయాయిట. సో, ఇదొక్కటే టెంపుల్ ఇప్పుడు మనం చూడగలము. ఈ టెంపుల్ దాని హిస్టరీ కూడా చాలా బావుంది. ఇక్కడ కింద ఒక చిన్న వాటర్ స్టాగ్నేట్ అయ్యేలాగా ఉందండి. అదేంటంటే మన ఈ పక్కన ఓషన్స్ ఇవి ఉన్నాయి కదా! ఆహ్ ఆ ఫోర్స్‌ని బట్టి వీళ్ళు ఇక్కడ లోపల వాటర్‌ని మెజర్ చేసి వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారట వాతావరణాన్ని. చాలా అనిపించింది నాకది చెప్తే. ఇక్కడ బయటన్నీ ఆ స్టోన్ వర్క్స్ వీళ్ళు చేసే ఇవి ఉంటాయి కదా! అవి చాలా బాగున్నాయండి. నాకు ఈ టార్టాయిస్ అయితే చాలా నచ్చింది. స్టోన్‌తో భలే చెక్కారు. ఎంత బావుందో! చాలా నచ్చింది నాకు ఆ టార్టాయిస్. కాస్ట్ కూడా అంటే ఐ మీన్ రీజనబుల్‌గానే ఉన్నాయి. కానీ అవి మోసుకెళ్ళలేము అనే దాంతో తీసుకోలేదు నేనింకా. నెక్స్ట్ మేము బటర్ బాల్, కృష్ణాస్ బటర్ బాల్ అని చెప్పి ఉందండి. అంటే కృష్ణుడి వెన్న ముద్ద ఉంటుంది కదా! అదసల ఎలా నిలిచిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. చాలా పెద్ద స్టోన్ అండి అది. అది స్లోప్‌లో కూడా ఉంది. అది పడకుండా ఇన్నేళ్ళగా చాలా ఇయర్స్ నుంచి ఉంది. అది అలా ఉంది అంటే అదొక మిస్టరీ. ఇప్పటివరకు దానికి రీజన్ అనేది మనకెవరికీ అదో మిస్టరీలా మిగిలిపోయింది. మా వాడైతే పైనుంచి ఎక్కడం, దిగటం, పైనుంచి ఎక్కడం, దిగటం భలే ఎంజాయ్ చేశాడు. క్లైమేట్ కూడా చాలా బావుంది. మేము ఎక్కాము బానే. సో, నెక్స్ట్ ఇంకా అక్కడ చూసేసుకొని ఆ బటర్ బాల్‌ని కూడా ఇంకా బయటకొచ్చేస్తున్నాము. బయటకొచ్చేటప్పుడు ఒకతను స్టోన్స్‌తో డాలర్స్ ఉంటాయి కదండీ! జస్ట్ ఒక స్టోన్స్‌తో అలా డాలర్స్ చేస్తూ అమ్ముతున్నారు. నాకవి చూడంగానే భలే అనిపించింది. సరే అనుకున్నాను కానీ, మళ్ళీ పిలిచి ఎంత అని అడిగి తీసుకున్నాము. బావున్నాయి స్టోన్స్‌తో. అవి సింబలైజేషన్ స్టార్ ఫిష్ అని, పాజిటివిటీ అని చెప్పి అలా ఉంటాయి కదా! దేనికి దేనికి అనేది ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. తీసుకున్నాము. నెక్స్ట్ ఆ కృష్ణాస్ బటర్ బాల్ అయితే ఎండ్ చేసేసామండి. సో, చాలా బావుంది ఆ ప్లేస్ అయితే. నియర్ బైయే మేమెళ్ళిన దానికి సీషోర్‌కి ఇది. నెక్స్ట్ ఏ టు బీకొచ్చి టిఫిన్ తినేసాము. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే అయిపోయిందక్కడ. నెక్స్ట్ మేము ఇంటికొచ్చేసాము. ఇంకా ఈవినింగ్ ఎటూ పెట్టుకోలేదు. ఒక రెస్టారెంట్‌కెళ్ళిపోయి నైట్ డిన్నర్ చేసేసామండి. ఆ రెస్టారెంట్ కూడా చాలా బావుంది. నాకు ఫుడ్ చాలా నచ్చింది. వెజ్ రెస్టారెంట్, ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అండి అది. చెన్నై గదా! చెన్నై ఫుడ్ సరే మేము యాజ్ యూజువల్ మన ఫుడ్డే చెప్పుకున్నాము. మా వాడు మంచూరియా చెప్పుకున్నాడు. మా హస్బెండ్ ఇడ్లీ. సో, బటర్ నాన్ ఒకటి అండ్ నేను ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాను. బావున్నాయి. నాకైతే ఫుడ్ చాలా నచ్చింది. మా చిన్నవాడు లెమన్ జ్యూస్ అంటే లెమన్ జ్యూస్ వాడు లెమన్ జ్యూస్ చాలా ఇష్టపడతాడు. సో, ఇంకలా బయటకొచ్చి కాసేపు అలా నడిచి అంటే మేము ఆటో బుక్ చేసుకున్నాము. ఆ ఆటో వచ్చేదాకా అలా రోమ్ చేసాము. ఆ స్ట్రీట్స్‌లోనే నియర్ బై అక్కడే. నెక్స్ట్ అలా అయితే ఈ వ్లాగ్‌ని ఎండ్ చేస్తున్నానండి. మా చెన్నై వ్లాగ్. సో, మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.